హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మాధురీస్ కార్నర్. ఈరోజు మనం మరమరాలతో మిక్చర్ తయారు చేసుకుందామండి. దీనికోసం పెద్ద కప్ మరమరాలు తీసుకోవాలి, కొద్దిగా పల్లీలు, ఏదైనా రెడీమేడ్ మిక్చర్ తీసుకోవాలి, 1 ఆనియన్, 1 లెమన్, 3 చిల్లీస్, కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా సాల్ట్, కారము అన్నీ రెడీగా పెట్టుకుని ఇప్పుడు మనం రెసిపీని ఈ బౌల్లో 1 by 1 యాడ్ చేసుకుందామండి. ముందుగా ఇలాగా బౌల్ తీసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ఇందులో వేసుకోవాలి. ఇందులో ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీని వేసుకుంటున్నాము. మిక్చర్ కూడా ఇప్పుడే వేసుకుంటున్నామండి. మీకు అవైలబిలిటీ ఉన్న మిక్చర్ని మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మరమరాలు వేసుకోవాలి. ఇది 1 కప్కి చూపిస్తున్నామండి. మరమరాలు ఎక్కువ తీసుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఎక్కువ తీసుకోవాలి. ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుంటున్నామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము. మీరు టేస్ట్కి చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది. దీనికోసం మనం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయక్కర్లేదు. 5 మినిట్స్లో పల్లీలు వేయించి రెడీగా ఉంటే ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని. పిల్లలు కూడా తయారు చేయొచ్చు కూడా ఈ రెసిపీని, ఎందుకంటే దీంట్లో వండేది ఏమీ లేదు. సో ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను వీడియోలో ఇలా గరిటతో కలుపుతున్నాను. దీన్ని చేత్తో మిక్స్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం నిమ్మకాయ వేసుకోవాలండి. సగం చెక్క నిమ్మకాయని వేసుకుంటున్నాము. ఇంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. నిమ్మకాయ వేసుకున్నాము అంటే ఇంకా మన రెసిపీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడానికి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కామెంట్ తప్పకుండా చేయండి. రెసిపీని ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే అప్కమింగ్ వీడియోస్ మీకు ఆటోమేటిక్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.